నేడు రేపు ప్రధాని మోదీ కువైట్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కువైట్ రాజుతో ద్వైపాక్ష చర్చలు జరపనున్నారు. ఎనర్జీ సెక్యూరిటీ, ఆర్థిక సంబంధాలు, రక్షణ సహకారంపై చర్చించనున్నారు. 43 ఏళ్ల తర్వాత కువైట్ కు వెళ్తున్నారు ప్రధాని మోదీ. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో అనేక మంది భవానీలు ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. ఓ పక్క భవానీలు, మరో పక్క భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ప్రాధాన్యత రైతులకు ఇచ్చామని కేటీఆర్ అన్నారు. రైతు బాగుంటేనే పల్లె బాగుంటుందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతు కేంద్ర బిందువు అని చెప్పారు. రైతు బాగుండాలనే రైతు బంధు తీసుకొచ్చామన్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చింది రైతు బంధు, రైతు పెట్టుబడి కాదని పట్టా పెట్టుబడి ఇచ్చారని మంత్రి సీతక్క విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతులను ఆదుకుంటే 30,000 కోట్ల రూపాయల భారం రైతులపై ఎందుకు పడిందని, 10 ఏళ్లలో భూమి లేని పేదలకు ఏమిచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు. పేదలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు మంత్రి సీతక్క. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని శంఖాపురం, పోలవరం, పసుపుకల్లు, వేంపాడు, ముండ్లమూరు, మారెళ్ల, తూర్పు కంబంపాడులో భూ ప్రకంపనలు వచ్చాయి. గంగవరం, రామభద్రాపురంతో పాటు పలు గ్రామాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. అదేవిధంగా తాళ్లూరు మండలంలో కూడా భూమి కంపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే పింఛన్లు, ఉచిత ఇసుక ఇస్తున్నామని తెలిపారు. ఏ విధమైన పొరపాట్లు లేకుండా త్వరలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 2019-24 మధ్య ఫైబర్ నెట్ లో అడ్డగోలుగా నియామకాలు జరిగాయని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి పేర్కొన్నారు. కొంతమందిని వైసీపీ నాయకులు సొంత అవసరాలకు ఉపయోగించుకొని సంస్థ నుంచి జీతాలు డ్రా చేశారని తెలిపారు. సగానికి సగం బిజినెస్ పడిపోయిందని చెప్పారు. అనంతపురం జిల్లాలో టీబీహెచ్ఎల్సీ సాగునీటి ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. కమిటీ చైర్మన్ గా పులివెందులకు చెందిన జోగిరెడ్డి, వైస్ చైర్మన్ గా రాయదుర్గానికి చెందిన కేశవరెడ్డి ఎంపికయ్యారు. టీబీహెచ్ఎల్సీ ఆయకట్టు అభివృద్ధికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.